అధ్యాయము 25వ వచనం చూద్దాం. పన్నెండో అధ్యాయము ఎన్నో వచనం అయ్యా? 25వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూసుకునుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనపోవటం మరి నిశ్చయము కదా. అప్పుడు చెప్పబడినటువంటి మాటలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ప్రతి విశ్వాసి కూడా ఈ మాట యొక్క అర్థాన్ని గ్రహించవలసింది. ప్రతి విశ్వాసికి కూడా దేవుడు ఒక మంచి మార్గములో నడిపించాలని ఎప్పటికప్పుడు దేవుడు మనను వాక్యము మనకి ఇచ్చాడు. ఈ వాక్యం చదివినప్పుడు మనకు చాలా వరకు గ్రహింపు అవుతుంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట బలహీనమైనటువంటి మనలను బలపరచడం కొరకు, జీవితం మీద మన లక్ష్యం అర్థం కానటువంటి వారికి అర్థం చేయటం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథమే లేకపోతే మనం ఈ లోకములో అసలు పాపం అంటే ఏంటో తెలియదు, పరిశుద్ధత అంటే అసలే తెలియదు మనకి. అలాగ ఉండేటువంటి వాళ్ళు. మరి అలాంటి పరిస్థితులలో దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని రాయించి మనకిచ్చారు. అప్పుడే మన యొక్క పాపములో ఉన్నామా, పాపములో లేమా అనే విషయాన్ని, ఏది పాపం కాదో తెలియచేయబడింది. ఇక్కడ న్యూ టెస్టమెంట్కి వచ్చేసరికి ఇప్పుడు మనం చదివినటువంటి భాగంలో మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపుకున్నట్లు చూసుకోనండి. మనకు 3 రకాలుగా బుద్ధి చెప్పే వ్యక్తులు ఉన్నారు. ఒకటి అందులో దేవుని వాక్యము, రెండవది దేవుని సేవకులు, మూడవది పరిశుద్ధాత్మ. ఇక్కడ చెప్పబడినటువంటి మాటలో మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపుకున్నట్లు చూసుకోనండి. చాలా సందర్భాల్లో మనకి ఎలా ఉంటుందంటే, బుద్ధి చెప్పేవాడంటే మనకు చాలా బాధేస్తుంది. మన యొక్క స్వభావాన్ని బయట పెట్టాడంటే వాడి మీద చాలా కోపం వస్తుంది. కొన్నిసార్లు మనం ఇతర వ్యక్తులను, మన పిల్లల్ని తిడతా ఉంటాం. బుద్ధి లేదా అనే పదాన్ని ఉపయోగిస్తాం. బుద్ధి లేదా అని పదాన్ని ఉపయోగించారంటే ఏదో సంథింగ్ అక్కడ ఒక డ్యామేజ్ జరగటమో, మాట వెనకపోవటమో, లేకుంటే మరి అవివేకంగా అడుగులు వేయటము అనేటువంటిది మనకి అర్థమవుతూ ఉంటుంది. దాని కొరకే మనం బుద్ధి లేదా అనే పదాన్ని ఉపయోగిస్తాం. మరి ఆ బుద్ధిహీనంగా ప్రవర్తించటం అనేటువంటిది అది దేవుని దృష్టికి అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఇక్కడ దేవుని వాక్యం విన్న తర్వాత కూడా, రక్షణ పొందిన తర్వాత కూడా ప్రార్థనా గుంపులో చేరి ఉండి ప్రార్థనా పరులుగా కనబడుతున్నా కూడా కొన్నిసార్లు మన జీవితంలో బుద్ధిహీనంగా ప్రవర్తించేటువంటి తత్వం ప్రతి మానవుల్లో ఉంటుంది.
ప్రతి మానవుడిలో కూడా ఈ లక్షణం లేకుండా ఉండదు. ఏదో ఒక సందర్భాల్లో అది బయటపడుతూనే ఉంటది. అయితే తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే వాడికి బుద్ధి వచ్చినప్పుడు అని ఉంది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే వాడికి బుద్ధి వచ్చినప్పుడు అని ఉందంటే అంత ముందు జీవితం అంతా కూడా బుద్ధిహీనంగానే ప్రవర్తించాడు. కానీ వాడి దృష్టికి అది ఎలా ఉందంటే బుద్ధిమంతుడిగానే ఉంది, న్యాయంగానే ఉంది. కానీ ఒక గ్రహింపులోనికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు గ్రహింపు అంటే తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ వ్యత్యాసం అర్థమైంది. తన తండ్రి ఎలాంటి వాడు, తన గృహం ఎలాంటిది, ఇప్పుడు నేనున్న స్థితి ఏంటి, నేను ఎలాంటి వాడిని, నేను ఎక్కడ ఉన్నా అనే పరిస్థితిని కంపేర్ చేసుకున్నప్పుడు అర్థమైంది ఏంటంటే నేను బుద్ధిహీనంగా ఉన్నాను అన్న సంగతి అర్థమైంది. అందుకనే వాడికి బుద్ధి వచ్చినప్పుడట తండ్రి దగ్గరికి వెళ్ళాలనే ఒక నిర్ణయం తీసుకున్నాడట. సో మారు మనసు అంటే ఏంటి అని అంటే ఒక రకంగా అది బుద్ధి రావటమే. పాపపు స్థితి నుంచి విడుదల పొంది పరిశుద్ధత వైపు అడుగులు వేయటమే బుద్ధి రావటం అంటే. సో దానికి చాలా పదాలు, మారు మనసు అని, రక్షణ అని ఎన్నో పదాలు మనం ఉపయోగిస్తాం. కానీ ఒక్క మాటలో మధ్యన మనం చెప్పాలంటే కానీ ఆడికి బుద్ధి వచ్చినప్పుడు, వీడికి బుద్ధి వచ్చేందుకు ఆ చేసిన పాపం విషయంలో పశ్చాత్తాపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఇక నేను చేయకూడదని నిర్ణయించుకున్నాడు. సో ఇక నేను దేవునితోనే ఉండాలి అనే నిర్ణయం తీసుకున్నాడు. సంఘంతోనే ఉండాలనుకున్నాడు, సేవకులతోనే ఉండాలనుకుంటున్నాడు, సంఘంలో పరిచయలో కలిసి ఉండాలనుకుంటున్నాడు. ఇంతకు ముందు లోకంతో కలిసి ఉండేవాడు, లోకంలో తిరుగుతూ ఉండాడు, లోకంలో స్నేహితులు ఉండేవాడు, లోకంలో భోగాలు ఉండేవి, అవి అనుభవిస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితి కాదు. దానికి వ్యత్యాసంగా మారిపోయింది, పూర్తి ఆపోజిట్ గా మారిపోయింది. కాబట్టి ఆ విధంగా తప్పిపోయిన కుమారుడు బుద్ధి రావటం అంటే మారు మనసు పొందిన వాళ్ళని అనేటువంటి మనసు వచ్చి వెనక్కి తిరిగాడు. సో ఎంతో మంది మనం దేవుని సన్నిధిలో కొన్నిసార్లు రక్షణ పొందినప్పుడు కూడాను బుద్ధిహీనంగా అడుగులు వేసినప్పుడు పడతాయి. కొన్ని సందర్భాల్లో అవివేకంగా, అజ్ఞానంగా, లేకపోతే నిర్లక్ష్యంగా, ప్రార్థనాహీనంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు అలా రాంగ్ స్టెప్ పడినప్పుడు వెనక్కి రావటం అనేటువంటిదే గొప్ప విషయం. ఇక్కడ రావాల్సింది ఏంటంటే వెనక్కి రావాలి. అది ఆ వెనక్కి రాగాలి అనేటువంటి మనసు లేకపోతే ఏమైపోతుందంటే అక్కడే ఉండిపోతాడు. ఇంకా తిరిగి కష్టం. ఎందుకంటే దీనిలోపు చాలా ప్రయత్నాలు దేవుడు చేస్తాడు. ఇప్పుడు నేను బుద్ధిహీనంగానే ప్రవర్తించిన దినాల్లో నా దగ్గరికి అనేక మంది సేవకులు వచ్చేవాళ్ళు. మా అమ్మ వాళ్ళని చెప్పి వెళ్ళి మాట్లాడండి, బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, అలా విధంగా తన జీవితం సరిలేదు అని అనేక మంది సేవకులను నా దగ్గరికి నాకు ఎప్పుడు సెలవు ఉండదో ఆ రోజు వాళ్ళు వచ్చి నాతో కలిసి మాట్లాడేవాళ్ళు. అలాగనే కొందరు యవనస్తులైనటువంటి వారు నాతో కూడా మాట్లాడి దేవుని సన్నిధికి రమ్మని బ్రతిమాలేవాళ్ళు. అయితే వాళ్ళు మాటలు చాలా చులకనగా తీసుకొని, నిర్లక్ష్యంగా తీసుకొని, హేళనగా తీసుకొని వాళ్ళందరినీ కూడా నేను ఏం చేశానంటే తృణీకరించాను. అదే బుద్ధిహీనత. ఒక రకంగా చూస్తే వాళ్ళు నన్ను ప్రేరేపిస్తున్నారు, నన్ను బాగు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, దేవుని సన్నిధికి రమ్మని నన్ను పలుమార్లు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ నేను మాత్రం దాన్ని తృణీకరించి నా జీవితాన్ని నేను పాడు చేసుకోవటం ప్రారంభమైపోయింది. సో అప్పుడు ఎందుకని నేను లోబడలేదంటే నాకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. నాతో మాట్లాడినటువంటి వారు ఆల్రెడీ వాళ్ళు బుద్ధిమంతులుగా మారారు, దేవుని వైపు తిరిగిపోయారు, వాళ్ళకు ఒక అనుభవం ఉంది. దానికి దీనికి వ్యత్యాసం వాళ్ళకి తెలిసింది.
తెలిసింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బుద్ధి లేనుడి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. అయితే నాకు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వాళ్ళకే బుద్ధి లేదు, నాకు నేనే బుద్ధివంతుడిని అనుకున్నటువంటి మనసు నాలో ఉండేది. కాబట్టి వీళ్ళు ఇక్కడ దేవుని సేవకులు పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు మనం కొంతవరకు అర్థం అవుతుంది, మరి కొంత అర్థం అవదు. కానీ దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు దాన్ని శ్రద్ధగా మనం విన్నప్పుడు మన స్వభావం మనకి అర్థం అవుతుంది. ఇక్కడ కూడా కొన్ని సందర్భాల్లో మిస్గైడ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. చాలా సార్లు నేను ఎవరి కళలో ఉన్నప్పుడు మా అమ్మ దేవుని సన్నిధికి తీసుకొచ్చినప్పుడు దేవుని వాక్యము వింటున్నప్పుడు ఆయన నా గురించే చెప్తున్నాడు అనేటువంటి మనసు నాలో ఉండిపోయింది. అంటే నేను ఏమనుకున్నానంటే ముందే మా అమ్మ వెళ్ళి దేవుని శాపంతో నా ప్రవర్తన ఎలాంటిది, ఎలా ఉంది, ఇలా ప్రవర్తిస్తున్నాడని చెప్పుకుంటది. అందుకనే ఆ మాటలు ఆయన వాక్యంలో నా గురించే చెప్తున్నాడు అనేటువంటి మనసు ఉండేది. దాని మీద నాకు బాధ కూడా ఉండేది, సేవకుల మీద కూడా బాధ ఉండేది. నా గురించే చెప్తున్నాడు, ఇంకెంత పుస్తకంలో ఆయన సబ్జెక్టే లేదా అన్నటువంటి మనసుతో సేవకుల మీద కూడా బాధ పెట్టుకునేవాడు. చూడండి ఎట్లాగా దుష్టుడైనటువంటి వాడు మరి ఏ రూపంలో మనం ఆ బుద్ధి కలిగిన వాడిగా మనం చేయాలని ఆశించినప్పుడు కూడా అపవాదమైనటువంటి వాడు దాన్ని అడ్డుకుంటూ దాని నుంచి బయటపడకుండా చేస్తా ఉంటాడు, మిస్అండర్స్టాండింగ్లోకి తీసుకెళ్ళిపోతాడు. అలాగే నా గురించే చెప్తున్నాడు, కానీ అది వాస్తవం కాదని నాకు ఎప్పుడు తెలిసిందంటే నేను మారుమనసు పొందిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అంతకుముందు నాకు దేవుని వాక్యంతో అంత పరిచయం లోతుగా లేదు కాబట్టి నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. కానీ దేవుని ఆత్మను దర్శించినప్పుడు, నా మనోనేత్రములు తెలిసినప్పుడు, నా స్థితి నాకు అర్థమైనప్పుడు లేదు ఇది కావాలని చెప్పింది కాదు, దేవుని వాక్యమే ఇలాగా ఉంది అని. ఇప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో నేను దేవుని వాక్యం చెప్తున్నప్పటికీ, దేవుని వాక్యము వింటున్నప్పుడు కానీ నేను ఒక మాట నాకు దేవుని ఈ బైబిల్ చదువుతున్నప్పుడు ఆ మాటలు నాకు ఎలా అనిపిస్తాయి అంటే ఇదే కదా ఇంతకుముందు నన్ను ఇలా మిస్అండర్స్టాండింగ్ చేసుకునేలాగా చేసింది ఇది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటలు అవి నా జీవితానికి తగిన విధంగా ఉన్నాయి, కానీ నేను తగిన విధంగా దాన్ని అర్థం చేసుకోవాలా. కాబట్టి నేను ఎంతో దాని వలన నష్టపోయా. కాబట్టి ఇక్కడ అన్నది ఏంటంటే మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకున్నట్లు చూచుకొనండి అంటున్నాడు. ఒక హెచ్చరిక వినపడుతుంది ఇక్కడ. మీకు బుద్ధి చెప్పుచున్న వాడిని ఎక్కడ కూడా మీరు నిరాకరింపకున్నట్లు చూసుకోనండి. చాలా సార్లు నిరాకరించే స్వభావం వస్తుంది, వ్యతిరేకించే స్వభావం వస్తుంది. కాబట్టి ఇది నాది కాదులే అని నిర్లక్ష్యం చేసేటువంటి స్వభావం వస్తుంది. నిర్లక్ష్యముగా ఉన్నా నిరాకరించటమే, ఇది నాది కాదు అనుకున్నా నిరాకరించటమే, దీంతో నాకు సంబంధం లేదనుకున్నా నిరాకరించటమే, అర్థం కానట్టుగా ప్రవర్తించినా కూడా అది నిరాకరించటమే, దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా వచ్చి కూర్చోవటం కూడా నిరాకరించటమే, దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వినకపోవటం నిరాకరించటమే. కాబట్టి ఎన్నో రకాలుగా దానికి శాఖల్లాగా ఉన్నాయి. ఒక నిరాకరించడం అంటే డైరెక్ట్ గా చెప్పితే వినకపోవటం కాదు. కొన్ని సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడినప్పుడు, మన స్వభావం మనకి అర్థం చేసినప్పుడు దాని విషయంలో నిర్లక్ష్యముగా ఉండి ఒప్పుకొనకుండా దాన్ని కప్పుకొని అట్లాగా ఉండటం ద్వారా మనకు సంభవించేటువంటిది ఏంటంటే ఆ నిర్లక్ష్యం అనేటువంటిది మనకు ఆత్మీయ మరణానికి దారితీస్తుంది. కాబట్టి ఇక్కడ అన్నాడు మనకు బుద్ధి చెప్పేవారు ఎవరున్నారంటే మొట్టమొదట దేవుని వాక్యము మనకి చదువుతున్నప్పుడు ఇది నువ్వు బుద్ధిహీనంగా ఉన్నావు, ఈ విషయంలో నీ ప్రవర్తన సరిలేదు, నీ జీవితం సరిలేదు అనేటువంటిది ఒక గ్రహింపు మనకి చేస్తుంది. అది కాకుండా రెండవ ఛానల్లో దేవుడు ఏర్పాటు చేసిందంటే నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఒక మనిషి పతనం అయిపోవటం, పాడైపోవటం, బలహీనుడైపోవటం, దేవునికి దూరంగా జీవించటం, నరకానికి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం లేక ఆయన ప్రేమను
వ్యక్తపరచడం కోసం ఎన్నో రకాలుగా ఛానల్స్ లాగా ఏర్పాటు చేశాడు. ఛానల్స్ అంటే తెలుసు కదా, అనేక రకాలుగా పద్ధతుల ద్వారా అనేక రూట్స్ లో ఏర్పాటు చేశాడు. వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ గ్రంథాన్ని ఏర్పాటు చేశాడు. పరిశుద్ధ గ్రంథాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నాయకులను ఏర్పాటు చేశాడు. పాత నిబంధనలు చూసినట్లయితే అక్కడ నాయకులు ఉన్నారు. మోషే అంటే నాయకులు ఉన్నారు, తర్వాత ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, తర్వాత లేవినటువంటి వారు ఉన్నారు. ఎన్నో రకాలైనటువంటి మనుషులను దేవుడు మన కొరకు పరిచయం చేసేటువంటి వారిని ఏర్పాటు చేశాడు. దీర్ఘదర్శులు ఉన్నారు, తర్వాత న్యాయాధిపతులు ఉన్నారు. కాబట్టి న్యాయం చెప్పేటువంటి వాడు. కాబట్టి ఇన్ని రకాల ఛానల్స్ ఆ దినాల్లో దేవుడు ఏర్పాటు చేయడు. ఎందుకు ఇవన్నీ? ఎందుకు అనంటే ఒక పడిపోయినటువంటి మానవుడు, పతనం అయిపోయిన మానవుడు నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేకుండా ఆయన ఏం చేశాడంటే ఒక గొప్ప మార్గాన్ని, ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి ఆయన ప్రేమను కనబరుచుకున్నాడు. పాపి అయినటువంటి మనలను ఆయన ప్రేమించేలాగా ఆయన ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు. అదొక రూట్. అది రెండవ రూట్ ఏంటంటే న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి ఆయనే ఒక బోధకుడుగా వచ్చాడు. ఆయన చాలా సందర్భాల్లో మీరు చూడండి, దేవుణ్ణి యేసుక్రీస్తు జీవించిన దినాల్లో బోధకుడా అని పిలుస్తారు. బోధకుడు, ఆయన బోధకుడుగా వచ్చాడు. కొండ మీద ప్రసంగంలో మనం చూసినట్లయితే ఆ అధ్యాయాల్లో మూడు అధ్యాయాల్లో కూడా అంతా మన యొక్క మన ప్రవర్తన ఎలా ఉంది, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి. అబ్బా, ఎంత డీప్ సబ్జెక్టు అక్కడ రాయబడి ఉందో. ఇప్పటికే మనం చదువుతుంటే కొండ మీద ప్రసంగంలో చాలా విషయాల్లో మనం ఫెయిల్ అయిపోతుంటాం. మన ప్రవర్తన ఎలా ఉంది అనే దాన్ని చూసుకుంటే చాలా విషయాల్లో మనం ఫెయిల్ అయిపోతుంటాం. కాబట్టి అది దేవుడు బోధకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ బోధకుడికి వచ్చిన దినాల్లో ఆయన కొన్ని సందర్భాల్లో పాపములో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఒక గ్రహింపు చేసి, ఉదాహరణకి సమరయ స్త్రీ ఉన్నది, లేదా జక్కయ్య ఉన్నాడు, ఇంక ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏం చేశాడంటే ఆ బోధకుడిగా కాకుండా ఏదో స్టేజీ మీద నిలబడి బోధించేవాడిగా కాకుండా వాళ్ళ దగ్గరికి సమీపముగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ స్థితిని వాళ్ళకి అర్థం చేసి వాళ్ళకి విడుదల ఇచ్చాడు. సో ఆయన బోధించిన దినాల్లో వేల కొలది మంది వచ్చారు. ఆ 5,000 మంది ఒక సందర్భాల్లో వచ్చారు. 5,000 మందిలో అందరూ ఆ బోధన తీసుకున్నారంటే అందరూ తీసుకోలే. కొంతమంది వరకే దాన్ని తీసుకున్నారు, అందరూ తీసుకోలే. కాబట్టి వాళ్ళంతా ఎవరయ్యా అంటే నిరాకరించినటువంటి వారు. దేవుని మాటలను యేసు ప్రభువే స్వయంగా చెప్పినా కూడా అంత లోతైన విషయాలను ఉపమానంతో కూడినటువంటి మాటలతో జోడించి చెప్పినా కూడా వాళ్ళు దాన్ని కూడా నిరాకరించారు. సో నిరాకరించడం అనేటువంటిది అది చాలా తీవ్రమైనటువంటి అంశంగా మనం తీసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు బోధకుడిగా వచ్చాడు. బోధకుడు వచ్చిన ఆ బోధలకు కూడా మరి కొందరు నిరాకరించినటువంటి వారు ఉన్నారు, తద్వారా వాళ్ళు నష్టపోయినటువంటి వారు ఉన్నారు. తర్వాత మనం చూస్తే దేవుడు తన సేవకులను ఏర్పాటు చేశాడు, తన శిష్యులను ఏర్పాటు చేశాడు. శిష్యులు చాలా మంది శిష్యులు వాళ్ళు చేసిన పని ఏంటంటే ఈ దేవుడు ఏ పని అయితే వదిలిపెట్టాడో వదిలి వెళ్ళిపోయాడు ఈ లోకాల నుంచి, ఆ పనిని కొనసాగింప చేసినటువంటి వాళ్ళు దేవుని సేవకులు. ఇప్పుడు దేవుని సేవకులు ఎవరైనానంటే ఏ పరిచయం చేస్తానంటే యేసు ప్రభు దేని బోధించాడో, యేసు ప్రభు ఎలా జీవించాడో జీవిస్తూ, యేసు ప్రభు ఎలా బోధించాడో బోధిస్తూ, ఇతరులను ప్రేరేపిస్తూ, ఇతరులను మంచి మార్గంలో నడిపించేటువంటి పని దేవుడి సేవకుడు చేసేటువంటి పని. కాబట్టి ఇక్కడ తదుపరి మాకు జరిగినటువంటి మరొక ఛానల్ ఏంటంటే, ఇప్పుడు 2 ఛానల్ చెప్పాను. ఒకటి వాక్యము, రెండవది యేసు ప్రభు బోధలు, మూడవది దేవుని సేవకుల యొక్క బోధలు. ఈ దేవుని సేవకులు బోధించేటువంటి ఈ బోధలో చాలా మంది నేటికి కూడా అందరూ విన్న వాళ్ళందరూ వాళ్ళు తీసుకుంటున్నారంటే లేదు. చాలా మంది అత్యధికులు నిరాకరిస్తూ నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వారే మనకు కనబడతారు. కాబట్టి పలుమార్లు దేవుని యొక్క ఈ మాటలు దేవుని సేవకుల ద్వారా మనకు వివరించినప్పుడు
ఆ వాక్యాన్ని వివరించి చెప్పినప్పుడు అది మన జీవితాలకి అది తగులుతున్నప్పుడు మన ప్రవర్తనకి అది విరుద్ధంగా ఉంది అని మనకు అర్థమైనప్పుడు దాన్ని తీసుకోకుండా వదిలివేయటమే నిరాకరించటం. కాబట్టి మనకు ఏర్పాటు చేసిన మరో ఛానల్ ఏంటంటే ఆ బుద్ధి చెప్పుచున్నవారు, అంటే దేవుని వాక్యమే మనకు బుద్ధి చెప్పుతుంది. అది ఏ రూపంలో అయినా సరే, అది ఏ రూపంలో ఉన్నా సరే మనకి అది బుద్ధి చెప్పుతుంది. సో బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపునట్లు చూచుకొనండి అని అన్నాడు. మరలా అంటాడు, వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారు నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకోకపోవుట మరీ నిశ్చయము కదా అని అన్నాడు. అంటే భూమి మీద దేవుని సేవకులు వాక్యం చెప్తున్నారు, దేవుని పరిశుద్ధ గ్రంథం మన ఇంట్లో మన చేతిలో ఉంది. సో ఇది చదివినప్పుడు లేకపోతే దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని సేవకులతో కలిసి మాట్లాడుతున్నప్పుడు, సంఘంలో కూర్చొని దేవుని వాక్యం వింటున్నప్పుడు మనకి వివరించబడినటువంటిది మనకు బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని నిరాకరించినట్లయితే, అంటే ఇది భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని, అంటే ప్రజెంట్ మనం చూసేటువంటి వారిని, అంటే ఇప్పుడు మనం వింటున్నాం దేవుని వాక్యాన్ని, మనం వినబడుతుంది, ఇది డైరెక్ట్ గా వింటున్నాం మనం. సో దేవుని వాక్యం విన్నప్పుడు దీనికి లోబడిపోవన నిరాకరిస్తే, ఈ వాక్యాన్ని నిరాకరిస్తే తప్పించుకోనకపోయిన ఎడల, అంటే ఎక్కడ నువ్వు నిరాకరించుకోకుండా దానిలో తప్పించుకొని మంచి మార్గంలో నడిచినట్లయితే, అది నడవకపోతే వచ్చేటువంటి నష్టం తీవ్రమైనటువంటిది. ఎందుకంటే మనం డైరెక్ట్ వాక్యం వింటున్నాం కాబట్టి, మన చేతిలోనే దేవుని వాక్యం ఉంది కాబట్టి దాన్ని నిరాకరించినట్లయితే దాని పరిస్థితి తీవ్రమైనటువంటిది. అయితే నువ్వు డైరెక్ట్ గా మాట్లాడినప్పుడే దాన్ని నువ్వు లోపట్లేదు, డైరెక్ట్ గా హెచ్చరించినప్పుడే నువ్వు లోపట్లేదు, నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడలేదు, నీకు బుద్ధి తెచ్చుకోవడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఇక మరి నీకు కనపడకుండా, మనకు కనిపించకుండా పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాడిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా అని అంటున్నాడు. అయితే పరిశుద్ధాత్మ, మూడో వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ అనేటువంటి వ్యక్తి ఇండైరెక్ట్ గా ఇప్పుడు మనకి ఒక బోధకుడు చేసే ప్రయత్నము ద్వారానే, దేవుని సేవకుడు మాట్లాడే మాటల ద్వారానే, అలాగే దేవుని సేవకులు మాట్లాడకపోయినా సరే కొన్ని సందర్భాల్లో దేవుడు మనతో డైరెక్ట్ గా ఆత్మ మనలను ప్రేరేపిస్తూ ఉంటది. నీకేమాత్రం ఆత్మీయ స్పర్శ ఉన్నా, వాక్యం అర్థమైనా, నీ విధానం సరైంది కాదు, నీ మాటలు సరైనవి కాదు అని చక్కగా పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే మనలను లీడ్ చేస్తూ, మన గ్రహింపునిస్తూ, మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇక్కడ కనబడ్డు పరిశుద్ధాత్మ ఎక్కడ కనిపించడు. నేటికి అనేక మందిలో పనిచేసేటువంటిది ఎవరయ్యానంటే చాలా చురుగ్గా పనిచేసేటువంటి వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి వ్యక్తి మనలను కొన్ని పాపాలకు వెళ్ళనైపోకుండా, పాపములో పడనైపోకుండా అడ్డగిస్తూ ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ సహాయమే లేకపోతే మనం ఎప్పుడో పాపంలో పడిపోయేవాళ్ళం. రెండవది ఏంటంటే మనలను దేవుని ఆత్మ చేత రేపుతాడు. అంటే దేవుని ఆత్మలో తీవ్రమైనటువంటి ఆసక్తి కలిగిన వాడిగా మనం చేస్తాడు. ఇదంతా చేసేది ఎవరైనంటే పరిశుద్ధాత్మ. కాబట్టి నేడు మనం పొందేటువంటిది పరిశుద్ధాత్మ అనేటువంటిది చాలా గొప్ప పరిచర్య దేవుడు చేస్తున్నాడు మన పక్షంగా. మనం నశించిపోవడం ఇష్టం లేక, మనం ఏదో మైన్యూట్ విషయాల్లో, చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడు మనకేం చేస్తాడంటే, దేవునితో కాంటాక్ట్ లో ఉంటే, దేవుని స్పర్శ నీకు ఉంటే, దేవుని మాటలు వినే స్వభావం నీకు ఉంటే, తీసుకునే స్వభావం ఉంటే ఏం చేస్తాడంటే ఆయన మనలను చిన్న విషయాలు కూడా గ్రహింపు చేస్తాడు. మనం మాట్లాడే మాటల్లో, మన చూపుల్లో, మన తలంపుల్లో, మన ప్రవర్తనలో, మన విధానాల్లో, అన్నిట్లో, మన వినికిడిలో
ఏదైతే లోపాలు ఉన్నాయో అన్నిటిని కూడా ఏం చేస్తాడంటే వాటిని అర్థం చేస్తాడు. అట్ ద సేమ్ టైం మరలా మనం ఏం చేస్తాడంటే ఆత్మీయలో బలపరుస్తూ శక్తివంతులుగా చేస్తా ఉంటాడు. అంటే ఆ పాపాన్ని జయించేలాగా మనం చేస్తూ ఉంటాడు. అందుకనే పరిశుద్ధాత్మకి పెట్టబడిన పేరు ఏంటంటే ఇంగ్లీష్ లో హెల్పర్ అని అంటారు. హెల్పర్ అంటే తెలుగులో దాన్ని ఏమంటారు, సహాయకుడు అని అంటారు. సహాయం చేసేవాడు, ఒక హెల్పర్ గా మనకు ఉంటాడు. కాబట్టి బుద్ధి చెప్పేటువంటి వాడు, అడ్డగించేవాడు ఎవరయ్యానంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ బుద్ధి చెప్పేవాడు, అడ్డగించేవాడు పరిశుద్ధాత్మ. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ స్వరం మనం వినాలి. పరిశుద్ధాత్మ స్వరము అంటే మనకు 2 స్వరాలు వినపడుతుంటాయి ఎప్పుడు ప్రతి మానవుడు కూడా. ఒకటి ఏంటంటే ఈ 2 సైలెంట్ గానే ఉంటాయి, అవి ఓపెన్ గా వినపడవు. ఈ సైలెంట్ గా వినబడేటువంటి స్వభావం ఒకటి ఎలా ఉంటదంటే అది అపవాది స్వరం కూడా ఉంటది అందులో. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ, పరిశుద్ధాత్మ యొక్క స్వరం కూడా ఉంటది. ఇక్కడే మిస్గైడ్ అవుతూ ఉంటారు చాలా మంది. కొన్నిసార్లు కళలు వస్తాయి, కొన్ని వస్తాయి, ఆ దర్శనాలు వాళ్ళు అపవాది కూడా దాన్ని పెడతా ఉంటాడు. అదే దేవుడు దర్శనం అని, దేవుడి యొక్క మాటలని మోసపోతూ ఉంటారు. అదే వెలుగుదూత కూడా అని చెప్పుకుంటుంటాం మనం. కాబట్టి ఇక్కడ ఆ స్వరము గుర్తించాలి. ఆ స్వరము ఎవరి స్వరము? ఈ వచ్చే వినపడేటువంటి 2 స్వరాల్లో సరైన స్వరం అని అంటే అందులో పరిశుద్ధత ఉంటది. ఆ స్వరములో ఒక మంచి ప్రేరణ ఉంటది, మంచి ఆలోచనలు ఉంటాయి, కాబట్టి మంచి సలహాలు ఉంటాయి అందులో. దాన్ని వెతికి పట్టుకోవాలంటే ఈ 2 ఏ స్వరము కరెక్ట్ అయిందా అని పట్టుకోవాలంటే దేవునితో మనకు సంబంధం ఉంటే తప్ప అది మనకు అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో మోసపోయే తత్వం కూడా మనకి ఉంటది. మనం చూసినట్లయితే పౌలు లాంటి వ్యక్తి కూడా పౌలు కూడా ఒకసారి ఏం చేశాడంటే, పౌలు ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాడు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో మనకి చూసినట్లయితే 6వ వచనంలో మనకు కనబడుతుంది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుగ్రియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముషియా దగ్గర వచ్చి బితీనియాకు వెళ్ళటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని ఎల్లనీయలేదు. చాలా ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ పౌలు లాంటి భక్తుడే కూడా తన ఆలోచన చొప్పున, తన జ్ఞానం చొప్పున పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఆత్మల భారం కలిగినటువంటి వాడై ఆయన రక్షణ పొందిన తర్వాత ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాడు. అయితే అక్కడ ఏమైందంటే ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున ఏం చేసింది? ఇది పరిశుద్ధాత్మ ఆటంకపరిచింది. ఎందుకంటే దేవుని ప్రణాళికలో ఆ ప్రాంతం లేదు, దేవుని ఒక ఆలోచన లేదు. పౌలు మరో ప్రాంతానికి వెళ్ళాలని, మరొక ప్రాంతంలో ఆయన పరిచర్య చేయాలనేటువంటి దేవుని ఆలోచన ఉంది. అయితే పౌలు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ వెళ్తున్నాడు. కాబట్టి అక్కడ ఏమని దేవుని ఆత్మ ఏం చేసిందంటే వారిని ఆటంకపరిచిందట. చూసారా? దేవుని ఆత్మ మనలను చాలా సందర్భాల్లో మనం స్వచిత్తములోకి వెళుతున్నప్పుడు ఆటంకపరిచేది కూడా దేవుని ఆత్మ. అది మనకు సహాయకారిగా ఉంటుంది. అది ఇది మనం చూస్తే ఏముంది? ఎక్కడేం చెప్పొచ్చు, ఎవరితో ఏం చెప్పొచ్చు, దేవుని పరిచయం కదా, దేవుడే కదా నన్ను ఎన్నుకున్నది అని చాలా సందర్భాలు అనుకోవచ్చు. అది మన దృష్టికి మంచిగా కనపడవచ్చు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆసియాలో చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుగ్రియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకును వెళ్ళుటకు ప్రయత్నం చేశారు గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. చూడండి, క్లియర్ గా రాసింది ఏంటంటే యేసు యొక్క ఆత్మ వారిని ఏం చేసిందంట? వెళ్ళనీయలేదట. చూడండి పిల్లరా, మనం కొన్ని సందర్భాల్లో మంచిగా కనబడతాయి. అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ ఏం నష్టం ఉందో అది దేవునికి తెలుసు, మనకు తెలియదు.
ఆ అప్పుడు అంటారు, అప్పుడు అంతటా మనం చదివినట్లు కంటిన్యూషన్ చదివితే అంతటా వారు మూసేయను దాటిపోయి త్రోయకు వచ్చరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మా దేశమునకు వచ్చి మాకు సహాయం చేయమని తను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగినము. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ దేవుని ప్రణాళిక ఇక్కడ ఒక దర్శనం ద్వారా చూపిస్తున్నాడు. నువ్వు వెళ్ళాలనుకున్నటువంటి ప్రాంతానికి కాదు, నేను పంపించేటువంటి ప్రాంతానికి వెళ్ళాలి నువ్వు అని తను ఆ రాత్రి వేళ పౌలుకు ఒక దర్శనం కలిగిందట. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఒక ఆహ్వానం వచ్చింది అతనికి. మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నువ్వు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకుంటున్నట్లు రాత్రి కలలో దర్శనంలో దాన్ని చూపించాడు. ఇది దేవుని ప్రణాళిక. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరక ప్రయత్నము చేసేదిమే. అప్పుడు తన రూట్ మార్చుకున్నాడు. తన రూట్ మ్యాప్ తన మ్యాప్ వేరు. ఇప్పుడు రూట్ మ్యాప్ దేవుడు మార్చేశాడు. అప్పుడు మేము త్రోయను విడిచి వాడకి తిన్నగా సమరేములు కేకును మరునాడు నెయపోలికును అక్కడ నుండి పిలిపికును వచ్చితమే. చూడండి పిల్లరా, ఇక్కడ రావటం ద్వారా ఏమైందంటే ఒక నదీ ప్రాంతాన్ని విశ్రాంతి దినమున నది దాటి ప్రార్థన ముగించుకొని అక్కడికి వచ్చి కూర్చోండి. కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటేమి అక్కడ లూదియా అను దైవభక్తిలో ఒక స్త్రీ వినిచుండెను. ఇక్కడ లూదియా అనేటువంటి వ్యక్తి, దైవభక్తి కలిగిన వ్యక్తిని అక్కడ పరిచయం చేశాడు దేవుడు. చూడండి దేవుని ప్రణాళిక ఎంత గొప్పగా ఉంటుందో. దేవుడు అడ్డగించిన విధానము నేటికి కూడా దేవుడు మనకి సహాయం చేస్తూనే ఉన్నాడు. మనం అంటాడు ఇక్కడ మన పాపాలు పరిశుద్ధాత్మ చేసే పని ఏంటంటే మన పాపాల గురించి ఒప్పించడమే కాదు, నీతిని గురించి తీర్పును గురించి లోకము ఒప్పుకొని చేయను. ఇదంతా చేసేటువంటిది బ్యాక్గ్రౌండ్, ఈ వర్క్ అంతా కూడా పరిశుద్ధాత్మ చేసేది. కాబట్టి పిల్లరా, ఇక్కడ మనకు బుద్ధి చెప్పేటువంటి వాళ్ళు, పరిశుద్ధాత్మ అనేటువంటిది మనలను ఒక మంచి పనులు చేయటం కొరకు దేవుని చిత్తములో నడిచే విధంగా మనకి ఆయన సహాయకారిగా ఉంటున్నాడు, మనం నడిపిస్తూనే ఉంటాడు. కాబట్టి ఇక్కడ పౌలు లాంటి వ్యక్తి కూడా తను వెళ్ళకూడనటువంటి మార్గంలో, దేవుని చిత్తం లేని మార్గంలో వెళుతున్నప్పుడు అక్కడ ఆపేశాడు. అలాగే మనం చూడండి, మనం సంసోన్ని ఒక సందర్భంలో ఏం చేసిందంటే దేవుని ఆత్మ న్యాయాధిపతి 16వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే 13:25 న్యాయాధిపతి 13:25 వచనంలో అక్కడ ఏమనంటే, మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తాయోలుకును మధ్యనున్న మహానాదానులో అతన్ని రేపుటకు మొదలుపెట్టెను. ఇక్కడ ఏం చేస్తుందంటే రేపుతుంది. సంసోన్ ఇక్కడ రేపుతుంది. సో రేపేటువంటి వాడు సంసోను రేపినటువంటి విధానం మనకు కనబడుతుంది. అదే విధంగా గిద్యోను కూడా మనం ఏం చేస్తుందంటే, గిద్యోన్ని దైవావేశముతో నింపబడినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వాడిని గిద్యోను ఆవేశించిందంట. దేవుని ఆత్మ ఏంటంటే యెహోవా ఆత్మ గిద్యోను ఆవేశించను అని అంటుంది. అక్కడ ఆవేశించను అంటే ఆవరించను అని. కాబట్టి పిల్లరా, ఇక్కడ దేవుని ఆత్మ గిద్యోన్ని ఆవరించినప్పుడు, రేపినప్పుడు గిద్యోను గొప్ప విజయాన్ని చూశాడు. అప్పుడు వరకు బలహీనంగా ఉన్నాడు. అమ్మో, నేను బలహీనుడిని, నేను చేయలేను, నన్ను వీళ్ళు జయిస్తున్నారు, నేను ఓడిపోయిన వాడిని, నేను తక్కువ వాడిని, శక్తి లేని వాడిని, నేను సరైనటువంటి జ్యేష్ఠుడిని కాదు, రకరకాలైనటువంటి మనసుతో నింపబడినటువంటి వాడిని యెహోవా ఆత్మ గిద్యోని ఆవేశించినప్పుడు అప్పుడు గిద్యోనటువంటి బలవంతుడై శక్తివంతుడైపోయి సునాయాసంగా శత్రువులను ఓడించగలిగినటువంటి వ్యక్తిగా మారిపోయాడు. కాబట్టి మనలో పనిచేసే ఆత్మ దేవుని ఆత్మ, లేక వేరొక ఆత్మ, లేక భ్రమపరచు ఆత్మ, ఏ ఆత్మ మన మీద పనిచేస్తుంది?
అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఏది ఏ ఆత్మ మనలో పనిచేస్తున్నది జాగ్రత్తగా మనం చూసుకోగలిగినట్లయితే అక్కడ మనకెంతో దీవెన మనకు దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ మనం చెప్పినటువంటి మాటలో బుద్ధి చెప్పుచున్నవాడు, పరిశుద్ధాత్మగా తనకున్నటువంటి ఆ పని ఏంటంటే బుద్ధి చెప్పుచున్నవాడు, అడ్డగించువాడు, ఒప్పింపజేయువాడు, రేపుచున్నవాడు, నడిపించేవాడు, నాయకుడు, ఆయన బోధించువాడు, గ్రహింపలేని గూఢమైన సంగతులను బోధించేటువంటి వాడు. కాబట్టి ఎన్ని రకాలుగా పేర్లను చూడండి పరిశుద్ధాత్మకి. కాబట్టి బుద్ధి చెప్పుచున్న వాడిని అన్నాడు. ఇక్కడ ఈ భూమి మీద కనబడేటువంటి మీరు ఈ సేవకులకే లేకపోతే ఈ వాక్యానికే మీరు లోబడకపోయినట్లయితే మరి పరిశుద్ధాత్మ పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాడిని విసర్జిస్తే మరి మీ శిక్ష భయంకరంగా ఉంటది కదా. మీకు భయం, మీకు ఇక నాకు తెలియదు అనడానికి ఛాన్స్ లేదు కదా, తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు కదా. అందుకనే పరలోకంలో బుద్ధి చెప్పిన వాడిని విసర్జించు మనము తప్పించుకోనకపోవటం మరి నిశ్చయం కదా. ఎట్లా తప్పించుకుంటావు నువ్వు? ఇక తప్పించుకోలేవు, నీకు ఛాన్సే లేదు అని చెప్తున్నాడు. కాబట్టి పిల్లరా, మనం ఊరికే దేవుని వాక్యం వింటమే కాదు, ఈ వాక్యం ద్వారా నాకు దేవుడు ఎక్కడ నన్ను బలపరిచాడు, ఎక్కడ బుద్ధిహీనంగా నేను ఉంటే నాతో మాట్లాడాడు, ఆ బుద్ధిహీనత విషయం నన్ను హెచ్చరించాడు, దాని విషయంలో నేను సరి చేసుకోవాలి కదా, నేను దిద్దుకోవాలి కదా, నేను ఒప్పుకోవాలి కదా, అది దేవుడు ఇచ్చిన అవకాశం కదా అనేటువంటిది గ్రహింపు లేకుండా వింటూ పోతున్నట్లయితే మన జీవితాలకు జరిగిన నష్టము అది మామూలు నష్టం కాదు, చాలా డేంజర్. కాబట్టి ఇన్ని ఛానళ్ళు దేవుడు మనకి ఎవరి కోసం ఏర్పాటు చేశాడంటే మన కోసం ఏర్పాటు చేశాడు, మన కొరకు ఏర్పాటు చేశాడు, మన కోసం. కాబట్టి పిల్లరా, గ్రహిద్దాం మన జీవితంలో మనం ఎక్కడ నిర్లక్ష్యంగా ఉన్నామో దాన్ని గ్రహించగలిగినట్లయితే అది మనకెంతో మేలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ఇదైన వర్తమానాన్ని బట్టి మీ కొందనాలు. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. మా బుద్ధిహీనతను ఎరిగి ఉన్నారు మీరు. ఎన్నో రకాలైనటువంటి ఛానల్స్ మీరు మా కొరకు ఏర్పాటు చేశారు. అయినప్పటికే మేము ఇంకా బుద్ధిహీనంగానే జీవిస్తున్నాం కదా ప్రభా. దయతో మమ్మల్ని క్షమించండి, మీ నడిపింపు మాకు దయచేయండి ప్రభా. నీ మాటలు విన్నప్పుడు, నీ పరిశుద్ధాత్మ మమ్మల్ని ప్రేరేపిస్తున్నప్పుడు, అడ్డగిస్తున్నప్పుడు, రేపుతున్నప్పుడు ప్రభా దేవా, మేము ఎక్కడ గ్రహింపు లేకుండా ముందుకు వెళుతున్నామో దయతో క్షమించి గ్రహింపులోనికి తీసుకొని రమ్మని అడుగుతున్నాను. ఈ వర్తమానం ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు కొందనాలు చెల్లించుకొనిచున్నాం. మా ప్రియులు ఇంకనూ ప్రార్థన చేస్తుండగా నీ సన్నిధి, మీ ఆత్మ వారితో ఉంచి ఆ బుద్ధిహీనతను వారు గుర్తెరిగి ఒప్పుకొని విడుదల పొందడానికి మీరే సహాయం ఇచ్చేయమని నీ కృపాహస్తాలకు అప్పగించుకొని ఏ సునామన అడిగి వేడుకొనిచున్నారు మా తండ్రి. ఆమేన్.